మహానాడు కార్యక్రమాలు కొంచెంసేపట్లో బిగినటువంటి నేపథ్యంలో మనతో పాటు కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతున్నాయి మహానాడు కార్యక్రమాలు, మహిళలకు ఏ విధంగా పెద్దపీట అయిపోతున్నారు? ప్రతి మహానాడులాగే మహిళలకి పెద్దపీట వేస్తారు. పార్టీ పుట్టిన దగ్గర నుంచి మహిళలకి ఎప్పుడు పెద్దపీట వేస్తూ ఉన్నారు. అన్నగారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న వరకు ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి టర్మ్ ప్రతి టెన్యూర్ మాది అవుతున్న కొద్దీ మహిళల్ని ఇంకా ఇంకా ఆంటర్ప్రినర్షిప్గా చేయాలి, ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఒకరి మీద ఆధారపడకుండా మహిళ ఒక శక్తిగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆశ. అదే ఆచరణలో పెడుతూ లోకేష్ అన్న ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇది ఆయన ఫస్ట్ మహానాడు కాబట్టి మేము దానికోసం మోర్ ఎక్సైటెడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అంటే ఏదైతే ఈ జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో యువతని మహిళల్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేయడమే కాక వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా మరింతగా కూడా వాళ్ళ అభివృద్ధి చెందే విధంగా కూడా పథకాలు ఇవ్వబోతున్నట్లు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ నైన్ న్యూస్, టీడీపీ కార్యాలయం నుంచి. మహానాడు కార్యక్రమాలు అయితే కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈసారి అయితే మాత్రం యువతకి మహిళకి పెద్ద పీట వేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు మంత్రి సవిత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతున్నాయి కార్యక్రమం? మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే అన్న నందమూరి తారక రామారావు గారు యువతకు కావచ్చు, బడుగు బడిగిన వర్గాలకు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా సాధికారత మొదలైందే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత. అదే స్ఫూర్తితో మరి విజనరీ లీడర్, మహిళా పక్షపాతి, మరి మహిళను వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్గా తీసుకొచ్చిన వ్యక్తే మా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు. మరి తండ్రి తాతగారి ఆశయాలను, తండ్రి గారి అనుభవంని, తల్లి నేర్పిన క్రమశిక్షణతో మరి తయారైన నాయకుడు మా యువగలం అధినేత, మహిళా సాధికారత కోరుకున్న వ్యక్తి మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తూ, ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలను, యువతను అన్ని రంగాల్లో గౌరవించిన వ్యక్తి, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలకు స్థానిక సంస్థల్లో కావచ్చు, రాజకీయ చట్టసభల్లో కావచ్చు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి తొలి పార్టీ భారతదేశంలో మరి తెలుగుదేశం పార్టీ అనే విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇప్పుడు మరి ప్రతి దానిలోనూ చట్టసభల్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు, ప్రతి దాంట్లోనూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ గా మరి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మన అసెంబ్లీలో మరి 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం, 3 కీలకమైన శాఖల్లో కేబినెట్ మంత్రులుగా ఉన్నాం. దానితో పాటు మరి మన రాయలసీమ ముద్దుబిడ్డ ఎంపీగా డాక్టర్ ఎంపీ శబరిగా గారు ఈరోజు ఆ పార్లమెంట్లో ఉన్నారు. ఇట్లా మహిళలకు ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేయబోతుంది. మొన్నటి రోజున మహిళా బిల్లును ప్రోత్సహించింది మొట్టమొదటి వ్యక్తి మహిళా పక్షపాతి మా చంద్రన్న అన్న విషయం కూడా తెలియజేస్తుంది. అంటే ప్రధానంగా చెప్పండి, ఈ ప్రధానంగా ఇప్పుడైతే ఈ ఏది మహానాడు కార్యక్రమంలో మహిళలకు సంబంధించి మరింతగా కూడా ప్రోగ్రాం ఫోకస్ చేసే పరిస్థితి ఉంటుంది. దీపం వన్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ, డాక్రా తెచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేవని మనందరికీ తెలుసు, కానీ మహిళలకు ఏదైతే చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు దీపం 1 కావచ్చు, దీపం 2 కావచ్చు, స్త్రీశక్తి పథకం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, సెర్ప్రాద వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని మహిళలు ప్రోత్సహిస్తూ వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు యువత మరి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు భుజస్కంధాలపై వేసుకున్న తర్వాత 1,04,00,000 సభ్యత్వం ఉన్న పార్టీ, అతిపెద్ద పార్టీ భారతదేశంలో ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఒక పక్క యువతకు, రైతాంగానికి, మహిళలకు పెద్దపీట వేసే పార్టీనే తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి అన్న విషయం కూడా తెలియజేస్తుంది. అంటే ఏదైతే ఈ మహానాడు జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు మాత్రం పెద్ద ఎత్తున కూడా వాళ్ళని ముఖ్యంగా కూడా వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా కూడా వాళ్ళకి సంబంధించి ప్రధానమైనటువంటి ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా కూడా ఫోకస్ చేసే విధంగా కూడా ఉంటుందని మంత్రి సవిత తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ నైన్ న్యూస్, టీడీపీ కేంద్రీయ కార్యాలయం నుంచి.